వరుణదేవుడు ఉగ్రరూపం దాల్చడంతో అధిక వర్షాల ప్రభావితం వల్ల చేనేతలు కార్మికుల మగ్గాల్లోకి వర్షపు నీరు ప్రవహించడంతో మగ్గాలు తడిసి ముద్దైపోయాయి. మండలంలోని మాధవరం, ఉప్పరపల్లి, పార్వతీపురం గ్రామాల్లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చేనేత కార్మికుల మగ్గాల్లోకి వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో నేతన్నలు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాధవరం గ్రామంలో శనివారం టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో పర్యటించి చేనేత కార్మికుల సమస్యలపై పర్యటించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ వరుణదేవుడు ఉగ్రరూపం దాల్చడంతో అధిక వర్షాల కారణంగా నేతన్నల మగ్గాల్లో గుంతల్లో భారీగా వర్షపు నీరు చేరుకున్నాయని, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు సూచనల మేరకు చేనేతల కార్మికుల సమస్యలపై పర్యటిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీ బీసీల వెన్నుముక పార్టీ అని, అధిక వర్షాల కారణంగా మగ్గాల గుంతల్లోకి వర్షపు నీరు ప్రవహించి దాదాపు 1700కు పైగా చేనేత కార్మికులు మగ్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. అందరికీ నమస్కారం. మాకు చేనేత వాళ్ళకు నీళ్లు మగ్గాల వంతల్లో నీళ్ళు వచ్చి కనీసం ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది. మాకు మొగ్గాలు జరిగితే మాకు పిడస రావాలా, లేకపోతే లేదు. మా జీవనాధారం మొగ్గాలే, మాకు వేరే దిక్కు విధానం ఏం లేదు. కానీ ఇక్కడ కలెక్టర్ గారు మమ్మల్ని దయచేసి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసేది ఒకటే, మాకు ఆర్థిక సాయం ఏదైనా ఇచ్చి మా మొగ్గాలు కూడా గుంత మొగ్గాలు లేకుండా మామూలుగా పై మొగ్గాలు ఏదైనా పెట్టేటట్టుగా మాకు సహకరించేసి ఇన్ఛార్జిగా తెలియజేసుకొని కలెక్టర్ గారు, ఇన్ఛార్జి మాకు టీడీపీ ఇన్ఛార్జి గారు, రాజు గారు అందరూ కలెక్ట్ చేసుకుని మాకు ఏదైనా సానుకూలంగా స్పందించి మా పోరాటాలను కోరుకున్నాం. కార్మికులు ఈ గుంతల్లోకి నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం 1500-1800 మొగ్గాలలో ఉన్నారు కుటుంబాకులు. అందరూ చాలా నష్టపోతున్నారు. వాళ్లకు మేము అధికారం దృష్టికి తీసుకెళ్తాము, మా ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళకు న్యాయం చేయాలని, ప్రతి కుటుంబానికి బాధితులకు న్యాయం చేయాలని మా శాసకుల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులుగా మరీ కోరుతున్నాము. రాజంపేట ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకుపోతాము. పద్మశాలీలు ప్రతి గుంతలో కనుక సుమారుగా మోగర్లో పైన నీళ్ళు ఉన్నాయి. జీవనోపాధి వాళ్ళకు చాలా కష్టాల్లో ఉన్నారు. గవర్నమెంట్ తరఫున వీళ్ళకి ఆదుకోవాలని మా నాయకుడు జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం కోసమే కృషి చేస్తామని. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై జగన్మోహన్ రాజు. మాధవరం గ్రామ పంచాయతీలో అన్ని చేనేత కుటుంబ కార్మికులందరూ వర్షాల వల్ల, అతి భారీ వర్షాల వల్ల మగ్గాల కొంతల్లో అన్ని గ్రామాలకు మగ్గాలకు నీళ్ళు వచ్చి మా జీవనోపాధి మేము కోల్పోతున్నాము. మేము పని జరిగితే కానీ కూడలేని పరిస్థితి మా చేనేత కార్మికుల పరిస్థితి. ఈ వర్షాల వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాము. కనుక గవర్నమెంట్ దీని మీద మాకు స్పందించి మాకైనా ఆర్థిక సాయం చేసి, రక్షణ ఆర్థిక సాయం చేసి, తర్వాత కూడా మాకు కొంత మగ్గాలు లేకుండా శాణ మగ్గాలకు ఏదైనా లోన్లు సబ్సిడీ కింద ఇచ్చే విధంగా చేయవలసిందిగా మేము గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం.